Hello everyone, welcome to this session. Igneous Petrology. Today we discuss about the structures of igneous rocks. So what is structure? In the last class we covered the topics igneous forms, concordant bodies and discordant bodies. Even forms, structures and textures. These all are formed by the crystallization of magma. సో మ్యాగ్మా కన్సాలిడేషన్ జరగడం వల్ల సొలిడిఫికేషన్ జరగడం వల్ల మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇగ్నియస్ టెక్చర్స్ ఫార్మ్స్ టెక్చర్స్ అనేవి ఒక రాక్లో అబ్జర్వ్ చేస్తాం. సో అంటే మనకి ఇన్ ద ఫీల్డ్ ఓరియంటెడ్ ఆర్ థియరిటికల్లీ. ఇన్ ది ఫీల్డ్ ఓరియంటెడ్ we observe the rock or we go to hilly terrain, either igneous terrain, sedimentary terrain and metamorphic terrain. So primarily igneous terrain. In the igneous terrain, how you identify this is igneous rock? మనం ఏ రకంగా ఇది igneous rock అని చెప్పగలుగుతాం. సో ఒక రాక్ అనేది ఇగ్నేసా, సెడిమెంటరీయా, మెటామార్ఫిక్ రాకా అని చెప్పాలి అని అంటే ఇన్ ది ఫీల్డ్ ఓరియంటెడ్ వీ నో అబౌట్ ది స్ట్రక్చర్స్, టెక్చర్స్ అండ్ ఫార్మ్స్. ఓకే, సో సెడిమెంటరీ రాక్స్ ఆర్ డిఫరెంట్ స్ట్రక్చర్స్, మెటామార్ఫిక్ రాక్స్ ఆల్సో different types of textures and structures. In the case of igneous rocks have a unique type of textures and structures. So based on structure and texture we give the name either igneous, sedimentary or metamorphic. So in the case igneous rocks, what is the structure? Basically structure is a broad classification in the hilly terrain. So that's why it is a large scale feature. That's why we are saying it is a large scale feature. The structure of igneous rocks are large scale features which are dependent on several factors. సో ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవ్వాలి అని అంటే మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి కావాలి. సో ఏంది మెయిన్గా మ్యాగ్మా యొక్క కాంపోజిషన్. వీ నో ద మ్యాగ్మా కాంపోజిషన్. వాట్ ఇస్ ద మ్యాగ్మా ఆఫ్ ది కాంపోజిషన్? ఇట్ మీన్స్ ప్రజెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏ ఎలిమెంట్ అయితే రిచ్ అమౌంట్లో ఉంటుందో, ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి రిచ్ అమౌంట్లో ఉంటున్నాయో వాటిని బేస్ చేసుకుని వాటి యొక్క కాంపోజిషన్ అనేది డిసైడ్ చేస్తాం. సో మెయిన్లీ వీ హ్యావ్ ఎసిడిక్ మ్యాగ్మా అండ్ basic magma. Why we call acidic magma? Because of silica, potassium, aluminum and sodium. These elements are rich in the composition of the acidic magma. So in the case of basic magma, magnesium, iron, calcium, these elements are very rich amount. Other than these, other elements are poor. That's why the basic elements magnesium, iron, calcium rich amount in the magma. That magma is a basic magma, right? Next one, viscosity of magma. What is the viscosity? So viscosity deciding the flowing movement of the magma. సో ఎంత దూరం ప్రయాణించింది, దాని థిక్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ వాటర్. సో విచ్ వన్ ఈజ్ ద వెరీ ఫాస్ట్ ఫ్లోయింగ్? వాటర్. So the thickness deciding
viscosity of magma, temperature and pressure at which cooling and consolidation takes place. సో కూలింగ్ అండ్ కన్సాలిడేషన్, ఎక్కడైతే టెంపరేచరు అండ్ ప్రెజర్ని బేస్ చేసుకుని వాటి యొక్క టెంపరేచర్ మీద ప్రెజర్ మీద డిపెండింగ్ అయ్యే స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫర్దర్గా మనం చూద్దాం. నెక్స్ట్, ప్రెజెన్స్ ఆఫ్ గ్యాసెస్ అండ్ వాలటైల్స్. సో వాలటైల్స్ అంటే గ్యాసెస్ పార్టికల్స్, బబుల్స్. సో ఇప్పుడు కూడా ఈ గ్యాసెస్ పార్టికల్స్ అనేవి అట్మాస్ఫియర్కి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో ప్రెజెన్స్ ఆఫ్ గ్యాసెస్ పార్టికల్స్ వల్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఏర్పడతాయి. వెసిక్యులర్ స్ట్రక్చరు. నెక్స్ట్, సో ఇగ్నియస్ స్ట్రక్చర్స్ ఆర్ మోస్ట్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 మేజర్ గ్రూప్స్. సో ఈ యొక్క ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఈ ఫ్యాక్టర్స్ ద్వారా ఏర్పడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్లో మెయిన్గా మనకి 3 గ్రూప్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. మెగా స్ట్రక్చర్స్, మైనర్ స్ట్రక్చర్స్ అండ్ మైక్రో స్ట్రక్చర్స్. సో యాజ్ ఎ నేమ్ ఇండికేటెడ్, మెగా లార్జ్, మైనర్ స్మాల్ కంటెంట్, మైక్రో వెరీ ఫైన్. సో ఈ విధంగా స్ట్రక్చర్స్ అనేవి 3 గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో స్ట్రక్చర్ ఈజ్ ఏ లార్జ్ స్కేల్ ఫ్యూచర్స్ బికాస్ బ్రాడ్ వ్యూ. సో అందువల్ల స్ట్రక్చర్ ఈజ్ ఏ లార్జ్ స్కేల్ ఫీచర్ అని చెప్తాం. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సి మెగా స్ట్రక్చర్స్. మెగా మీన్స్ పెద్దవి. సో వెసిక్యులర్ అండ్ అమిగ్డాయిడ్. వెసిక్యులర్ స్ట్రక్చర్ అండ్ అమిగ్డాలాయిడ్ స్ట్రక్చర్, cellular and scoliosis, lava drain tunnels, black lava, ropey lava, pillow lava, sheet structure, platy structure, columnar structure, flow structure, rift and cram. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ని 1 by 1 మనం డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈజ్ వెసిక్యులర్ అండ్ అమిగ్డాయిడ్. సో ఇందాక మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ది మ్యాగ్మా గురించి చెప్పుకున్నప్పుడు మనం గ్యాసెస్ పార్టికల్స్ అని చెప్పుకున్నాం. ప్రెజెన్స్ ఆఫ్ గ్యాసెస్ పార్టికల్స్ ద్వారా కూడా మనకి స్ట్రక్చర్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి, ఇగ్నియస్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయని తెలుసుకున్నాం. సో వెసిక్యులర్ అంటే ఏంది? when the magma comes to the surface, in that magma, when they come to the surface, in the magma, the presence of gaseous particles trying to escape into the atmosphere. సో గ్యాస్ పార్టికల్స్ ఎప్పుడు కూడా ఏమవుతూ ఉంది, అట్మాస్ఫియర్కి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాయిల్ చేసినప్పుడు, సో హై హీట్లో ఉన్న వాటరు ఏమవుతుంది, బాగా వేడైన తర్వాత అందులో ఉన్న వేపర్ కంటెంట్ అంతా కూడా అట్మాస్ఫియర్కి ఏ విధంగా ఎస్కేప్ అవుతుందో, సో సిమిలర్గా ఇందులో ఉన్న గ్యాసెస్ పార్టికల్స్ ఎప్పుడైతే సర్ఫేస్ని రీచ్ అవుతూ ఉన్నాయో, ఆ సర్ఫేస్ని రీచ్ అయిన వెంటనే మనకి గ్యాసెస్ పార్టికల్ కమ్స్ టు ది ట్రైంగ్ టు ఎస్కేప్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. సో ఈ విధంగా ఎస్కేప్ అవ్వడం వల్ల మనకి ఆ పైన బబుల్స్ అనేవి ఏర్పడతాయి. సో ఆ బబుల్స్ గ్యాప్స్ కింద ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఆ బబుల్స్లో ఉన్న గ్యాసెస్ పార్టికల్స్ కాస్త అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఆ పైన బబుల్ అంతా కూడా కొంత డిప్రెషన్గా ఏర్పడి హోల్స్ కింద ఏర్పడతాయి. సో ఈ ఫ్యూచర్ని వెసిక్యులర్ ఫ్యూచర్ అంటాం. ఎప్పుడైతే మ్యాగ్మాలో ఉన్న గ్యాసెస్ పార్టికల్స్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు, సో అందులో ఏర్పడిన డిప్రెషన్ హోల్స్ని వెసిక్యులర్ ఫీచర్స్ అంటాం. సో ఇలా ఏర్పడే రాక్ యొక్క స్ట్రక్చర్ని వెసిక్యులర్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, సీ ఇన్ ది బాటమ్ ఆఫ్ ది పిక్చర్ లెఫ్ట్ సైడ్, ఫస్ట్ వన్, see the bubbles and gaps. సో నార్మల్గా మ్యాగ్మా క్రిస్టలైజేషన్ జరిగేటప్పుడు
క్రిస్టలైజేషన్ solidification జరుగుతూ ఉన్న ప్రాసెస్లో when the magma crystallized in the process the gaseous particles escape into the అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇక్కడ బబుల్స్ అనేవి ఏర్పడింది సమ్ డిప్రెషన్ ఏరియా. సో ఆ డిప్రెషన్ ఏరియా ఫీచర్ని వెసిక్యులర్ స్ట్రక్చర్ అని. ఓకే, దెన్ ఇన్ దీస్ బబుల్స్ ఆర్ ఇన్ దీస్ empty places these vesicles fill with secondary minerals like quartz. Some transported material enter into the secondary product material enter into the spaces. సో ఈ స్పేస్లోకి సెకండరీ మినరల్స్ అనేవి ఎంటర్ అవ్వడం వల్ల మనకి సో ఆ స్పేస్లో వైట్ సెకండ్ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. సో ఈ సెకండ్ పిక్చర్లో ఎలా కనబడతా ఉంది మనకి ఫస్ట్ పిక్చర్ని కంపేర్ చేసుకుంటే ఫస్ట్ పిక్చర్లో ఉన్న గ్యాప్స్లో ఈ సెకండ్ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఈ సెకండరీ మినరల్స్ అనేవి ఏవైతే క్యాల్సైటు, జియోలైటు, చాల్సిడోని, క్వార్ట్జ్ మెటీరియల్ ఇటువంటివి మనకి ఎప్పుడైతే ఆ గ్యాసెస్ బబుల్స్లో ఫిల్ అయిపోయి ఉంటాయో అలా ఫిల్ అయ్యే మెటీరియల్ని మనం అమిగ్డాయిల్ స్ట్రక్చర్ అంటాం. ఇఫ్ హౌఎవర్ ద వెసికల్స్ దస్ ఫార్మ్డ్ ఆర్ సబ్సిక్వెంట్లీ ఫిల్డ్ ఇన్ విత్ సమ్ లో టెంపరేచర్ సెకండరీ మినరల్స్ సచ్ యాజ్ క్యాల్సైట్, జియోలైట్, చాల్సిడోని other these infillings are called amygdaloids. సో వెసిక్యులర్ స్ట్రక్చర్లో మనకేంది ఏం అబ్జర్వ్ చేసాం, గ్యాప్స్ అనేవి అబ్జర్వ్ చేసాం. సో బబుల్స్ అనేవి ఎస్కేప్ ఆ గ్యాసెస్ పార్టికల్స్ అనేవి ఎస్కేప్ అవ్వడం వల్ల మనకి అక్కడ కొంత పోర్ స్పేసెస్ టైప్లో ఏర్పడింది. సో ఆ పోర్ స్పేసెస్లో మనకి సెకండరీ మినరల్స్ వచ్చి ఆక్యుపై చేయడం వల్ల సెటిల్ అవ్వడం వల్ల. ఎందుకని సెకండరీ మినరల్ అంటున్నామంటే ప్రైమరీగా ఆల్రెడీ రాక్ ఏర్పడిపోయినప్పుడు సో హై టెంపరేచర్లో ఆ రాక్ అనేది ఫామ్ అయ్యింది. వెరీ ర్యాపిడ్ సొలిడిఫికేషన్, వెరీ ర్యాపిడ్ క్రిస్టలైజేషన్ వల్ల మ్యాగ్మా అనేది ర్యాపిడ్గా సొలిడిఫికేషన్ జరగడం వల్ల మనకి అందులో ఫిజర్స్ అనేవి గ్యాప్స్ అనేవి ఏర్పడినాయి. సో ఆ డిప్రెషన్ ఏరియాలోకి లో టెంపరేచర్ అంటే సెకండరీ మ్యాగ్మా, రెసిడ్యువల్ మ్యాగ్మా అనేది సెకండరీ మినరల్స్ ఆక్యుపైయింగ్ ఇన్ దట్ పోర్ స్పేసెస్ ఇట్ ఫిల్ ఇట్ గివ్ ఎ స్ట్రక్చర్. దట్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఎమిగ్డలాయిడల్. సో ఎమిగ్డలాయిడ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ cellular or scoriaceous structure. It is similar to the vesicular structure. In the case of vesicular structure, we observe small depressions, small bubbles escape into atmosphere, give small depressions. But in the case of cellular or scoriaceous structure, the large depression features are observing. See, by the bubbling out of the gases, that bubbles, ఆ బబుల్లో ఉన్న గ్యాసెస్ పార్టికల్స్ అనేవి అవుట్ ఆఫ్ ది గ్యాసెస్, ఆ గ్యాసెస్ అనేవి బయటికి పోతూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లోయింగ్ వాటర్లో చూసినప్పటికీ కూడా మనకి కొన్ని బబుల్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో ఆ బబుల్స్ కొంత సమయం తర్వాత కనిపించవు, అంటే అట్మాస్ఫియర్లోకి గ్యాస్ అందులో ఆ బబుల్ ఉంది అని అంటే అందులో గ్యాసెస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఆ గ్యాస్ పార్టికల్ అంతా కూడా అట్మాస్ఫియర్లోకి ఎస్కేప్ అయిపోతుంది. ఫ్రమ్ ఏ లావా హెవీలీ చార్జ్డ్ విత్ వోల్టైల్ అండ్ గ్యాసెస్ కాన్స్టిట్యూయెంట్స్. సో ఇన్ ది కేస్ ఆఫ్ వెసిక్యులర్ దట్ లావా హ్యావ్ స్మాల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ గ్యాసెస్ పార్టికల్. ఓకే, సో ఆ వాల్టైల్ కంటెంట్ అనేది స్మాల్ కంటెంట్లో ఉంటుంది ఇన్ ది కేస్ ఆఫ్ వెసిక్యులర్ స్ట్రక్చర్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ సెల్యులర్ ఆర్ స్కోరియాసిస్, it is the volatile matter is very large content, high content ఉంటుంది. numerous cavities are formed with the solidification of the lava. సో ఏమవుతుంది, మ్యాగ్మా ఆర్ లావా సొలిడిఫికేషన్ ప్రాసెస్లో మనకి
లార్జ్ క్యావిటీస్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. సో ఈ లార్జ్ క్యావిటీస్నే మనం ఒక స్ట్రక్చర్ కింద చెప్పుకున్నాం. ఆ స్ట్రక్చరే సెల్యులార్ స్ట్రక్చర్ ఆర్ స్కోరియాసిస్ స్ట్రక్చర్. సో ఇందులో హై సిలికా కంటెంట్ ఉంటుంది. సో అంటే when the cavities are very much abundant, the term pumice or rock froth is applied. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక స్పాంజీ తీసుకున్నాం. సో స్పాంజీలో ఎలా ఉంటుంది, మనకి పోర్ స్పేసెస్ కనపడతాయి. సో అక్కడ పొరాసిటీ పెర్మిబిలిటీ గురించి కూడా చెప్పుకోవచ్చు. బట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, ఒక స్పాంజీని తీసుకున్నప్పుడు స్పాంజీలో మనకి అక్కడక్కడ టైట్ ప్యాకింగ్ లేకుండా గ్యాప్స్ కనపడుతూ ఉంటాయి. సో ఆ స్మాల్ గ్యాప్స్ని మనం వెసిక్యులర్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. అవే గ్యాప్స్, ఆ వెసికల్సే లార్జ్ క్యావిటీస్ కలిగి ఉంటే వాటిని సెల్యులార్ స్కోరియాసిస్ స్ట్రక్చర్ కింద డిఫైన్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వన్, లావా డ్రైన్ టన్నెల్స్. సో టన్నెల్ మీన్స్, సో టన్నెల్ అంటే ఏంది, మనకి ఇంటర్నల్గా సప్లై చేయడానికి ఏదైనా ఆబ్జెక్ట్ ఐటమ్ని ఇంటర్నల్గా విత్ ఇన్ ది ఆబ్జెక్ట్ సప్లయింగ్ చేయడం. సో టన్నెల్, లావా డ్రైన్ టన్నెల్. అండర్ గ్రౌండ్ వాటర్ సప్లయింగ్ డ్రైనేజెస్ ఉన్నాయి మనకి. సో డ్రైనేజెస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నప్పుడు వాటిని ఎలా చేస్తారు, టన్నెల్స్ ఫామ్ చేసి డ్రైనేజ్ చేస్తారు. అలాగే రోడ్డు మార్గం గుండా పోతున్నప్పుడు రోడ్డు మధ్యలో ఒక హిల్ ఫామ్ అయ్యి ఉన్నది. సో మనం ఆ వేలో రోడ్డు అనేది కంప్లీట్ చేయాలి, అవతలండికి ట్రాన్స్పోర్టింగ్కి ఫెసిలిటీ కలిగించాలి అని అంటే మనకి ఏం చేస్తామంటే త్రూ ది హిల్ ద్వారా విత్ ఇన్ ది హిల్ మొత్తం కూడా అక్కడి నుంచి రిమూవ్ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి, చాలా ఎక్స్పాన్సివ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం, ఈ ఎండ్ నుంచి అవతల ఎండ్ వరకు కూడా మనం ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి హోల్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇంటర్నల్గా ట్రాన్స్పోర్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటే దాన్నే మనం టన్నెల్స్ అంటాం. సో ఇక్కడ లావా డ్రైన్, లావా అనేది టాప్లో చూడండి, మనకి ఇదంతా కూడా రూఫ్ అనేది దానిపైన రూఫ్ ఫామ్ అయి ఉంది, సైడ్ వాల్స్ కూడా ఉన్నాయి. బట్ ఇంటర్నల్గా మనకి లావా అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా లావా ఫ్లో మూమెంట్ ఇంటర్నల్గా జరుగుతూ ఉంటే వాటిని లావా డ్రైన్ టన్నెల్స్ అంటాం. Sometimes while the upper surface of the lava consolidates, the interior may still remain fluid. సో అంటే సర్ఫేస్, రూఫ్ అంతా కూడా సాలిడ్గా కన్వర్ట్ అయిపోయి ఇంటర్నల్లో కొంత లావా ఉండి ఆ లావా ఫ్లోవింగ్ జరుగుతూ ఉంటే సో ఆ ఫ్యూచర్ని లావా డ్రైన్ టన్నెల్స్ అంటాం. ఇంటీరియర్ మే స్టిల్ రిమైన్ ఫ్లూయిడ్. when the enclosed fluid lava drains out through some weak spots lying at the periphery of the flow, the resulting structure is known as lava drain tunnels. ఓకే, సో ఈ విధంగా ఇంటర్నల్గా లావా అనేది అంటే when the magma comes to the surface area, the roof area crystallized and some residual magma, even the magma, surface magma solidified. Internally some magma have high temperature, that's why it's not solidified as early like surface lava. So that's why the internal lava flowing some weak spots. సో సమ్ వీక్ స్పాట్స్ ద్వారా లావా అనేది ఫ్లో అవుతూ ఉంటే ఆ టెర్మినాలజీనే లావా డ్రైన్ టన్నెల్స్ ఆర్ లావా డ్రైన్ టన్నెల్ స్ట్రక్చర్. దెన్ నెక్స్ట్ వన్, బ్లాక్ లావా. సో బ్లాక్ లావా విస్కాసిటీ గురించి చెప్పుకున్నాం. సో హై విస్కాసిటీ అండ్ లో విస్కాసిటీ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు హై విస్కాసిటీ ఉన్న లావా అనేది ఇట్స్ దాని యొక్క
ఫ్లో మూమెంట్ డిపెండ్ అయి ఉంటుంది. విస్కాసిటీ అనేది ఎక్కువగా ఉంది అని అంటే దాని ఫ్లో యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంది అనేది మనం చెప్పగలుగుతాం. సో లావా అనేది మూమెంట్ జరుగుతున్నప్పుడు, ఫ్లో అవుతున్నప్పుడు, సర్ఫేస్ మీదకి వచ్చిన తర్వాత ఫ్లో అవుతున్నప్పుడు, సిన్స్ లావా ఆఫ్ ఎసిడిక్ కాంపోజిషన్ డ్యూ టు దేర్ హై విస్కాసిటీ డు నాట్ ఫ్లో టు గ్రేటర్ డిస్టెన్స్. సో అంటే మనం ఒక ఆయిల్ అండ్ వాటర్ తీసుకున్నాం. సో వాటర్లో విస్కాసిటీ అనేది తక్కువ ఉంటుంది, ఆయిల్లో విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది. దెన్ ఆయిల్ అండ్ హనీ. సో హనీలో విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది, ఆయిల్లో విస్కాసిటీ కంపేర్ టు హనీ తక్కువగా ఉంటుంది, కంపేర్ టు వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ 3 మ్యాటర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మనం 3 మ్యాటర్స్ ఆర్ సేమ్ ఇన్ ది కేస్ ఆఫ్ లిక్విడ్ మెటీరియల్. లిక్విడ్ అయినప్పటికీ కూడా అందులో వేరియేషన్ ఏంటి? విస్కాసిటీ. సో హనీలో హై విస్కాసిటీ ఉంటుంది కాబట్టి ఇట్స్ కెనాట్ మూవ్ లాంగ్ డిస్టెన్స్, నాట్ ఫార్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ వాటర్ ఇట్స్ ఫ్లో ఇన్ ద ఫార్ అవే. సో ఈ విధంగా దాని యొక్క విస్కాసిటీ డిపెండింగ్ ఆన్ విస్కాసిటీ అనేది ఎక్కువగా ఉందో తక్కువగా ఉందో బేస్ చేసుకుని ఆ లావా యొక్క ఫ్లో డిస్టెన్స్ని మనం డిసైడ్ చేయొచ్చు. సో బ్లాక్ లావాలోకి వచ్చేసరికి ఐసిలికా కంటెంట్ అయినప్పటికీ కూడా ఇట్ హ్యావ్ హై విస్కాసిటీ, దట్స్ వై డు నాట్ ఫ్లో లాంగ్ డిస్టెన్స్. సో see here, their high viscosity do not flow to greater distance. They after solidification are found to offer a very rough surface. సో అందువల్ల లార్జ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేదు కాబట్టి ఏమవుతుంది, అక్కడక్కడే మ్యాగ్మా అంతా కూడా పేరుకుపోయి సొలిడిఫికేషన్ జరగడం జరుగుతుంది. సో అలా కంటిన్యూస్గా టెంపరేచర్ అనేది రెడ్యూస్ అవ్వడము, ఇలా మ్యాగ్మా అనేది సర్ఫేస్కి వచ్చి లావా కన్వర్ట్ అయ్యి ఆ లావా అనేది ర్యాపిడ్గా సొలిడిఫికేషన్ జరిగే ప్రాసెస్లో విత్ ఇన్ ది ప్లేస్లో లార్జ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం లేదు కాబట్టి అక్కడక్కడే మనకి కొంత కర్వ్స్ అనేవి ఏర్పడుతుంది. దాని మీద సర్ఫేస్ అంతా కూడా రఫ్ సర్ఫేస్ ఏర్పడుతుంది. సో ఆక్యుపేషన్ ప్లేస్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఆ మెటీరియల్ లార్జ్ మెటీరియల్ అవడం వల్ల మ్యాగ్మా అంతా కూడా సేమ్ ప్లేస్లో సొలిడిఫికేషన్ జరిగిపోతుంది కాబట్టి దాని యొక్క సర్ఫేస్ అనేది రఫ్ సర్ఫేస్ ఏర్పడుతుంది. ఓకే. సో బ్లాక్ లావా అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఇట్ హ్యావ్ హై విస్కాసిటీ, దట్స్ వై ఇట్స్ కెనాట్ ఫ్లో ఆర్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ దిస్ బ్లాక్ లావా స్ట్రక్చర్ ద సర్ఫేస్ హ్యావ్ వెరీ రఫ్ ఫీచర్. ఓకే, రఫ్ సర్ఫేస్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సచ్ లావా ఫ్లోస్ ఆర్ నౌన్ యాజ్ బ్లాక్ లావాస్. ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ ఏఏ స్ట్రక్చర్. ఓకే, ఏఏ స్ట్రక్చర్ అని కూడా చెప్పుకుంటాం. బ్లాక్ లావాకి అదర్ నేమ్ ఈజ్ ఏఏ స్ట్రక్చర్. దెన్ రోపీ లావా అండ్ పిల్లో లావా. సో వాట్ ఈజ్ రోపీ లావా? రోపీ లావా రివర్స్ టు ది బ్లాక్ లావా. So in the case of block lava I have a high viscosity, but in the case of ropey lava it have low viscosity, and in the block lava it cannot transport or flow as a long distance. But in the case of ropey lava it flow a long distance because it have low viscosity. That's why the surface of the magma structure is very smooth. Heat structure is also. So see, ropey lava. Lavas of basic composition are quite mobile because of their low viscosity, and they can flow to greater distances, and after solidification offers very smooth surface. Okay, so it is reverse to the block lava. ఏదైతే బ్లాక్ లావాలో విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పుకుంటున్నాము, ఆ విస్కాసిటీ ఎక్కువ ఉండడం వల్ల ఆ లావా అనేది కెనాట్ మూవ్ లాంగ్ డిస్టెన్స్. సో అందువల్ల లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేకపోతుంది. కావున ఇట్స్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఫేస్ ఈజ్ వెరీ రఫ్.
It is reverse in the case of ropey lava. In the case of ropey lava have low viscosity, its flow a long distance, and the surface of the magma have smoothly. We observe smooth surface. Okay, this is also known as Pohio structure. So ropey lava another name is Pohio structure. In the case of block lava, AA structure. Then pillow lava. Mainly pillow lava's structure observed in basaltic rocks, basalts. Pillow lava's structure formed at subocean, not subsurface, subocean. ఓషన్ ఏరియాలో ఏర్పడుతూ ఉంది. చూసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఐసోలేటెడ్ పిల్లో షేప్డ్ masses pillowed on upon another. These are produced by extrusion of lava into rain soaked air beneath ice sheets, under waterlogged sediments, or in seawater. Splite, a lava rich in albite characteristically exhibits pillow structure. Okay, so mainly pillow structures observed in a basaltic rocks. Okay, the pillow structure formed at a subocean. It like a సో మీకు గుమ్మడికాయ ఏ విధంగా అయితే బోర్చినట్టు ఒకదానిపై ఒకటి బేర్చినట్టు ఉంటుందో ఆ విధంగా మనకి ఇక్కడ ఒక రౌండెడ్ బాల్స్ లాగా 1 by 1 ఒకదానిపై ఒకటి మనకి బేర్చినట్టుగా పిల్లో లావాస్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. వీటి యొక్క క్యారెక్టర్స్ పిల్లో స్ట్రక్చర్గా చెప్తా ఉన్నాం. The pillow lavas formed at a subocean. Okay, then columnar structure and sheet structures. In the case of sheet structure, we all are discussed the physical geology and also columnar structures. Also we discussed at a physical geology. Okay, so here columnar structure. What is columnar structure? Column. Columnar means simply we remember it a column. Column is a straight. So ante vertical ga niluvuga as a consequence of contracting due to cooling, a few sets of vertical joints develop. Okay, సో అంటే మనకి అక్కడ ప్రెజరు అదేవిధంగా ప్రెజర్ అనేది అప్లై అవుతూ ఉంది. అదేవిధంగా దాని యొక్క ఫామ్ అనేది వెర్టికల్గా. సో అంటే ఒక హిల్లీ టెరైన్ తీసుకున్నప్పుడు దానికి వెర్టికల్గా ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఫామ్ అవుతాయి. కాలం షేప్లో సో వెర్టికల్గా దాని ప్రెజర్ అనేది అప్లై అవుతుంది. యూనిఫామ్ ప్రెజర్ ఉంటుంది టాప్ నుంచి బాటమ్ ఆఫ్ పాయింట్ వరకు కూడా యూనిఫామ్ ప్రెజర్తో మనకి స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి యాజ్ కాన్సిక్వెన్స్గా. సో వెర్టికల్గా మనకి ఆ మ్యాగ్మా క్రిస్టలైజేషన్ జరిగేటప్పుడు ఆ ఫ్రాక్చర్స్ అనేవి ఏర్పడి మనకి కాలం షేప్లో వెర్టికల్గా మనకి ఒక పిల్లర్ ఆకారంలో స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ విధంగా ఫామ్ అయ్యే స్ట్రక్చర్ని కొలుమినార్ స్ట్రక్చర్స్ అన్నాం. సో సీ హియర్ డ్యూ టు కూలింగ్ ఏ ఫ్యూ సెట్స్ ఆఫ్ వెర్టికల్ జాయింట్స్ డెవలప్.
అంటే మ్యాగ్మా ఎప్పుడైతే సొలిడిఫికేషన్ జరుగుతుందో, సో ఆ సొలిడిఫికేషన్ ప్రాసెస్లో మనకి ఫ్యూ సెట్స్ ఆఫ్ జాయింట్స్ డెవలప్డ్ వెర్టికల్లీ. సో ఆ జాయింట్స్ అనేవి వెర్టికల్గా ఫామ్ అవుతున్నాయి. సచ్ జాయింట్స్ బ్రింగ్ అబౌట్ ది ఫార్మేషన్ ఆఫ్ కాలమ్స్ విచ్ మే బి స్క్వేర్, రెక్టాంగులర్, రాంబోయిక్ ఆర్ హెక్సాగోనల్ ఇన్ అవుట్లైన్. సో ఆ వెర్టికల్గా ఏర్పడిన జాయింట్స్ అనేవి అవుటర్ సర్ఫేస్కి వచ్చేసరికి ఎయిదర్ రాంబోహైడ్రల్గా ఫామ్ అవ్వచ్చు, రెక్టాంగులర్గా ఫామ్ అవ్వచ్చు, స్క్వేర్ విధంగా ఫామ్ అవ్వచ్చు, ఆర్ హెక్సాగోనల్ షేప్లో కూడా దానికి అవుట్లైన్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఇది పంగిడి దిద్దుగోరు basalt quarries, we observe excellent columnar joints, columnar structures we observe in the Pangidi Duduguri area. Next, sheet structure. So sheet structure observed in granite రాక్స్లో మనం ముఖ్యంగా షీట్ స్ట్రక్చర్స్ అనేవి క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. The development of one set of well-defined joint sometimes brings about a slicing effect on the massive igneous rock body. Okay, slicing. సో మనం స్లైస్ అని కట్, ఇప్పుడు ఒక బంగాళదుంపని తీసుకుని దాన్ని ఏ విధంగా లేస్ ప్యాకెట్లు చూస్తాం కదా, సో ఒక స్లైస్ అనేది కట్ చేస్తాం. సో అలా లేయర్ కింద, సింపుల్లీ లేయర్, రిమూవింగ్ ది లేయర్. సో అలా లేయర్ కింద ఫామ్ అవడం. ఓకే, స్లైసింగ్ ఎఫెక్ట్ ఆన్ ది మ్యాసివ్ ఇగ్నియస్ రాక్. ఒక బల్క్ మెటీరియల్, మ్యాసివ్ మెటీరియల్ తీసుకుంటే ఆ మ్యాసివ్ మెటీరియల్ పైన మనకి ఒక పొరలాగా, లేయర్ మీన్స్ పొర, ఒక లేయర్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది షీట్ కింద. మనం ఒక బుక్ అబ్జర్వ్ చేయండి, ఎలా ఉంటుంది, 1 by 1, లేయర్ బై లేయర్, షీట్ బై షీట్ అక్కడ. సో షీట్ అంటే ఏంటి, పేపర్. ఒక పేపర్కి ఎంత సమాంతరంగా ప్యారలల్గా ఉంటుందో ప్లెయిన్గా, ఆ విధంగా ఇక్కడ స్లైసింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఆన్ ది ఇగ్నియస్ మ్యాసివ్ బాడీ. ఆ ఇగ్నియస్ మ్యాసివ్ బాడీ పైన స్లైసెస్ కింద మనం ఆ స్ట్రక్చర్ అనేది అబ్జర్వ్ చేస్తాం. దాన్ని షీట్ స్ట్రక్చర్ కింద చెప్తాం. సో ప్లేటీ స్ట్రక్చర్ అండ్ ఫ్లో స్ట్రక్చర్. This is also due to the development of different sets of joints which gives rise only plates of the rock mass on the striking the rock. Such a feature is known as a platy structure. So this is also due to the development of different sets of joints, different types and sets of joints అనేవి ఫామ్ అయినాయి, which gives rise only plates of the రాక్ మాస్. సో ఒక రాక్ మాస్ యొక్క ప్లేట్స్ ఆర్ స్ట్రైకింగ్ ది రాక్. సో సిమిలర్గా ఎలా ఉంటుందంటే, షీట్ స్ట్రక్చర్ గురించి ఏ విధంగా చెప్పుకున్నాం, ఆ విధంగా ప్లేటీ స్ట్రక్చర్ అనేది కూడా మనకి కొంత సిమిలర్గా దగ్గరగా అనిపిస్తుంది. దాని యొక్క జాయింట్స్ అనేవి ఎలా ఉంది, ప్లేట్స్ ఆఫ్ ది రాక్ మాస్. సో అంటే అలాంగ్ ది స్ట్రైక్, అలాంగ్ ది డిప్ అన్న ఒకదానికి సమాంతరంగా ఒక లేయర్ కింద, థిక్ లేయర్ కింద ఫామ్ అయితే దాన్ని ప్లేటీ స్ట్రక్చర్ కింద కూడా చెప్పుకోవచ్చు. దెన్ ఫ్లో స్ట్రక్చర్, లావా ఫ్లోస్ అని కూడా చెప్పుకుంటాం. ఎక్స్క్లూజివ్ రాక్స్లో చెప్పుకున్నప్పుడు లావా ఫ్లోస్ అని, వాటిని వల్కానిక్ రాక్స్ అని, ఇంట్రూజివ్ స్ట్రక్చర్స్ గురించి, ఇంట్రూజివ్ ఫామ్స్ గురించి చెప్పుకున్నప్పుడు కన్కార్డెంట్, డిస్కార్డెంట్ బాడీస్ అని, ఈ విధంగా డిఫరెంట్ టైప్గా చెప్పుకున్నాం. సో ఫ్లో స్ట్రక్చర్ అబ్జర్వ్ అయిన వల్కానిక్ రాక్స్ సర్ఫేస్కి వచ్చినప్పుడే దాని యొక్క ఫ్లో అనేది ఏ విధంగా ఉన్నది అనేది మేజర్గా వల్కానిక్ రాక్స్ అబ్జర్వ్ చేస్తారు. సీక్వెంట్ టు ఎరప్షన్ ఆఫ్ లావా అపాన్ ది సర్ఫేస్, ద విస్కస్ varieties flow from one place to other with great
difficulty and in their attempt to do so, the dissimilar patches which the lavas are drawn out in the form of elongated lenticles. సో అంటే లావా ఫ్లో డైరెక్షన్ బట్టి ఫామ్ అయ్యే స్ట్రక్చర్స్ని ఫ్లో స్ట్రక్చర్స్ అంటాం. ఓకే, సో సమ్ టైమ్స్ ద ఆల్రెడీ క్రిస్టలైజ్డ్ particles within the magma are arranged parallel to the direction of the flow of the lava. Sedimentary, so sedimentary terrain is sediments, the already crystallized particles within the magma are arranged parallel to the direction. సో అంటే సింపుల్గా ఒక వాటర్లో మనం పడవని, సో ఫ్లో స్ట్రక్చర్కి మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అంటే, వాటర్లో రివర్లో షిప్ కానీ బోట్ కానీ ఏ విధంగా పోతుంది, రివర్ ఫ్లోకి సమాంతరంగా పోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి రివర్ అనేది లావా కింద ఇమాజిన్ చేసుకుంటే, సో ఆ రివర్లో మనకి ఆ షిప్స్ బోట్స్ అనేవి మినరల్స్ కింద అబ్జర్వ్ చేసుకుంటే, ఆ షిప్ యొక్క డైరెక్షన్ అనేది ప్యారలల్ అలాంగ్ ద రివర్ ఫ్లో. సో రివర్ ఫ్లోకి అలాంగ్గా సమాంతరంగా ఏ డైరెక్షన్లో పోతా ఉందో ఆ డైరెక్షన్లో కూడా ఆ షిప్ అనేది పోవడానికి ఛాన్స్ ఉంది, జరుగుతూ ఉంది. సో సిమిలర్గా ఇక్కడ మ్యాగ్మా అనేది సర్ఫేస్కి వచ్చి ఆ లావా యొక్క ఫ్లో డైరెక్షన్కి ప్యారలల్గా మినరల్స్ అనేవి సోలిడిఫికేషన్ జరిగితే ఆ స్ట్రక్చర్ని, ఆ సాలిడ్ మాస్ని ఫ్లో స్ట్రక్చర్ అని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ మైనర్ స్ట్రక్చర్స్. దీస్ మైనర్ స్ట్రక్చర్స్ డిస్కస్డ్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.